హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో బ్లాగ్. ఈ వీడియో చూస్తే ఒక లైక్ షేర్ చేయండి. అలాగే ఇలా ఇంకా వీడియోస్ రావడానికి మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ కింద కనబడుతుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నేను పెట్టే వీడియోస్ రోజు ముందుగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు కొన్ని డిఫరెంట్ లాంచెస్ చూపించబోతున్నా. అండ్ ఆ లాంచెస్ ఏంటంటే మీ ఫోన్ చాలా అంటే చాలా డిఫరెంట్గా మార్చేసి ఇంకెవరైనా మీ ఫోన్ ముట్టుకుంటే ఇది ఫోన్ ఇంకేమైనా అంటే చూపిస్తారు. అండ్ మీరు డైలీ ఒకటే వాల్ పేపర్ అంటే ఒకటే టైప్ లాంచర్ వాడేసరికి మీకు కూడా చాలా బోర్ కొట్టుంటుంది. సో ఈ ఒక 5 లాంచర్స్ చెప్తాయి ఇప్పుడు మీకు. ఈ 5 లాంచర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా మీకు వచ్చేసి కొత్త కొత్త వాల్ పేపర్స్ కూడా ఉంటాయి ఈ లాంచర్ తరపు నుంచి. అండ్ మీకు ఈ లాంచర్స్ని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఫస్ట్ లాంచర్ వచ్చేసి ఆస్మినల్ లాంచర్. అండ్ ఈ లాంచర్స్ మీకు ప్లేస్లో దొరుకుతాయి. ప్లస్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇచ్చాను, మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు తప్పకుండా వస్తుంది. సో లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను బయట వేసి ముందు చూడండి. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ లాంచర్కి వెళ్దాం. ఫస్ట్ లాంచర్ ఆస్మినల్ లాంచర్. సో ఈ లాంచర్ ఏంటంటే మన యాప్స్ ఉంటాయి కదా, అవి వేసే వరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్లో ఏమంటే మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఇంకా ఎవరన్నా ఏమైనా మూవీస్ సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ ఆమె ఒక నార్మల్ ఫోన్ వర్షన్ టీవీ అన్నట్టు కదా. సో సేమ్ అలా యాప్ అనేది అలా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ షాపింగ్ సంబంధించింది కాబట్టి అవి చూసారా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయండి. ఒక నిమిషం మీకు రౌండ్ మార్క్ చేసి చూపిస్తారు. చూడండి అమెజాన్ చూడండి ఇట్లా, ఇంకా క్యాల్కులేటర్ చూసారంటే ఇట్లా, ఇంకా మీకు చాలా అంటే చాలా డిఫరెంట్గా చూపిస్తాయి. చూడండి ఇప్పుడు నాది ప్లే మ్యూజిక్ యాప్ చూడండి డ్యాన్స్ చేస్తుంది ఏకంగా. సో ఎంత డిఫరెంట్గా ఉంటాయంటే మీ యాప్స్ అనేవి ఏ వర్క్ చేస్తాయో ఆ వర్క్ని మీకు కళ్ళ ముందు చూపిస్తుంటుంది. సో ఇంకా ఇక్కడ మ్యాప్స్ చూడండి, మ్యాప్స్ అయితే ఏకంగా కారు పోతున్నట్టే చూపిస్తుంది. సో ఈ యాప్ చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా కొత్త రకం లుక్ వస్తుంది మీ ఫోన్కి. ఎవరైనా మీ ఫోన్ ఓపెన్ చేసినామంటే ఇది ఏమైనా వీడియో ప్లే చేస్తూ అనుకునేటట్టు ఉంటుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఎస్ఎస్ లాంచర్. సో ఈ లాంచర్ అనేది డీసెంట్గా ఉంటుందండి, చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఈ యాప్ వచ్చేసి ఈ యాప్ని మీరు అనేబుల్ చేసుకున్నట్టే మీరు పైకి స్క్రోల్ చేసి అనుకోండి, ఇక్కడ కింద నుంచి మీకు మ్యూజిక్ ప్లేయర్ అనేది చూపిస్తారు. ఈ కిందికి క్లోజ్ చేసి ఇంకేమన్నా కొత్త యాక్టివిటీస్ లాంచ్ రోజులు ఏమైనా అప్డేట్ చేసి మీకు అది చూపిస్తారు. సో ఇంకేమన్నా టెస్ట్ కూడా ఉంది అనుకోండి, నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పుడు నాది పప్పీ వాల్ పేపర్ ఉంది కదా, పప్పీ వాల్ పేపర్ చూపిస్తుంది. టెస్ట్ ట్యాప్ చేసినా టెస్ట్ వెళ్ళిపోతుంది. సో మీరు లెఫ్ట్కి స్క్రోల్ చేసినామంటే మీకు యాప్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు మీ ఫోన్లో ఉన్న యాప్స్ అనేది చూపిస్తే చాలా అంటే చాలా డీసెంట్ ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది ఈ ఫోన్. ఎవరైనా చూసినామంటే మీరు దాదాపు అందరూ పైకి స్క్రోల్ చేస్తారు అండ్ కింద స్క్రోల్ చేస్తారు, ఎలాంటి యాప్స్ బట్టి మీకు చూస్తారు. సో ఇది అర్థం కాదు. అండ్ ఇక్కడ మీకు కింద బ్రైట్నెస్ సింబల్ లాగా కనబడుతుంది, అది వచ్చినామంటే మీకు ఏమవుతుందంటే ఇంకొంచెం డిఫరెంట్గా మారుతుంది. చూడండి ఇప్పుడు ఇంతకుముందు మనము ఇట్లా సైడ్ స్క్రోల్ చేసినామంటే ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు పప్పీది వాల్ పేపర్ చూపిస్తుంది కదా, ఇప్పుడు వైట్ చూపిస్తుంది, ఫేవరెట్స్ చూపిస్తుంది. సో మళ్ళీ దాన్ని ప్రెస్ చేసినామంటే మీకు సేమ్ ఇంతకుముందు వచ్చినట్టే పప్పీ వాల్ పేపర్ వస్తుంది. సో ఇంకా మీరు ఇక్కడ వాల్ పేపర్ సింబల్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని వాల్ పేపర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఈ యాప్ సంబంధించిన వాల్ పేపర్స్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని రకాల చాలా ఏం లేవు కానీ కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా హెచ్డీలో ఉన్నాయండి. సో చూసారంటే చూడండి యానిమల్స్, డాగ్స్, కార్స్ చాలా హెచ్డీ ఉన్నాయి వాల్ పేపర్స్. జస్ట్ వాటిని క్లిక్ చేసి సెట్ యాస్ వాల్ పేపర్ అని ట్యాగ్ చేసిన కూడా సరిపోతుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి రోలింగ్ ఐకాన్. ఈ యాప్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గ్రావిటీ టైప్ అన్నట్టు. దీన్ని అనేబుల్ చేసుకుంటే మీకు మీ ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ని ఒక్క దగ్గర ఒక జంక్ లాగా వచ్చి మొత్తం చూపించేయండి. ఇప్పుడు మొత్తం గ్రావిటీ లేకుండా పడిపోయినట్టు ఉంటాయి. మళ్ళీ వాటిని క్లిక్ చేసి సౌండ్తో ఆన్ అవుతుంది. చూడండి ఒక నిమిషం, చూసారా ఇట్లా మీరు క్లిక్ చేస్తే అటు వెళ్ళిపోతాయి యాప్స్ అనేది. మొత్తం గ్రావిటీ లేనట్టు మళ్ళీ అన్ని యాప్స్ ఒక దగ్గర ఉంటాయి, మీరు ఇంకేం అవసరం లేదు కూడా. అండ్ ఎవరైనా చూసినామంటే ఏంది యాప్స్ ఇట్లా పడిపోయినాయి, ఏమన్నా డిఫాల్ట్ అంటే ఖరాబ్ అయిందా అనుకుంటారు ఒక్కొక్కరు, లేదంటే కొందరేమో న్యూస్ అనుకుంటారు. అండ్ యాప్స్ అయితే మొత్తం చుట్టూ తిరిగిపోతాయి. అసలు ఎక్కడ మనం ఏమైనా రాళ్ళు పడేసి ఒక డబ్బాలు తిప్పినట్టు తిరిగిపోతాయి. ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసుకుని వాట్సాప్ క్లిక్ చేసిన సౌండ్తోనే మనకు ఆ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. అలా మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది యాప్. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి పియోనీరింగ్ లాంచర్. ఈ యాప్ అయితే మీకు ఒక హార్డ్వేర్ టైప్ లాగా అనిపిస్తుంది. చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో, అండ్ చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు కింద చూస్తే మీకు లొకేషన్, పక్కన టెంపరేచర్, చుట్టుపక్కల ఉన్న వెదర్ది, ఇంకా మీకు ఛార్జింగ్ ఎంత ఉంది అనేది, ఆ డేట్, పైకి చూసినామంటే మీకు టైము. అండ్ సైడ్కి కొన్ని డిఫాల్ట్ యాప్స్ కూడా ఉన్నాయి. చూడండి యూట్యూబ్, డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవచ్చు. డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి మీకు నార్మల్ డయల్ ప్యాడ్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. ఇంకా యూట్యూబ్ కూడా ఓపెన్ అవుతుందండి. ఇట్లా కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఇంకా యూనిక్ స్టైల్లో చూపిస్తుంది.
అండ్ ఎవరైనా చూసినామంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉండదు కదా. మీరు రైట్ స్క్రోల్ చేసినామంటే మీ ఫోన్ యాప్స్ అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు లెటర్ వైజ్ సెర్చ్ చేసి ఆ లెటర్ ట్యాప్ చేసినామంటే ఆ లెటర్తో ఉన్న యాప్స్ అనేది మీకు చూపిస్తాయి. ఇప్పుడు పీ మీద ట్యాప్ చేసినాక పీ మీద ఉన్న యాప్స్ అని చూపిస్తుంది. అండ్ మీరు లెఫ్ట్ స్క్రోల్ చేసిందంటే మ్యూజిక్వి ఏమైనా మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ ఎలా ప్లే చేసుకోవడానికి ఈజీ మెథడ్ ఉంటుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఈ యాప్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ యాప్ ఎట్లా అంటే ఒక హ్యాకింగ్ వెబ్సైట్ లాగా ఉంటుంది. ఎవరైనా ఫోన్ చూసినట్టు ఏమైంది ఈ ఫోన్కి ఏమైనా ఖరాబ్ అయిందా అని అనుకుంటారు. చూడండి, ఈ యాప్ అట్లా ఆన్ చేసినామంటే మీకు ఒక హ్యాక్ అనేది చూపిస్తుంది. చూసిరా, డిఫరెంట్గా ఉంటాయి ఈ యాప్. అండ్ ఎవరైనా మీ ఫోన్ ముట్టుకున్న కూడా అర్థం కాదు వాళ్ళకి అసలు ఏంది ఇది, ఏమైనా అయ్యిందా, మనం ఏమైనా చేసినామని అనుకొని మీ ఫోన్ పక్కకు పెడతారు. వాళ్ళు ఏమైనా తీసుకున్నా కూడా మీ ఫోన్ మీకు ఇచ్చేస్తారు. చూసారంటే ఇక్కడ మీకు ఆల్ యాప్స్, ఇంకా ఫోన్, ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అన్ని యాప్స్ ఆన్ చేసుకుంటే అది మీకు మాత్రం సాధ్యం. చూడండి, ఇక్కడ హోమ్ అని టైప్ చేసినామంటే మీకు ఒక కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ అయింది. కీబోర్డ్లో మీరు ఏమైనా లెటర్ టైప్ చేసినప్పుడు ఆ లెటర్ సంబంధించిన యాప్స్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఆ లెటర్ సంబంధించిన యాప్స్. ఇప్పుడు పీ ప్రెస్ చేసినామంటే పీతో స్టార్ట్ అయ్యే యాప్స్, ప్లే స్టోర్, ప్లే మ్యూజిక్, ప్లే మూవీస్ అండ్ పీ ఓన్లీ లాంచ్. ఇక్కడ మీరు ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసినప్పుడు ప్లే స్టోర్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈజీ, సింపుల్. ఎవరైనా కొత్త చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అండ్ మీకు కూడా కొంచెం ప్రైవసీలా ఉంటుంది యాప్. సో ఇప్పుడు నేను చెప్పిన యాప్స్ అని మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ మీ ఫోన్ చాలా స్టైల్గా మార్చుకోండి. ఇంకా నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.